ఏది ఏమైనా కానీ ఈరోజు నా లైన్లను పడేస్తాను. నా టాలెంట్ నిరూపించుకుంటాను. చేతిలో పుస్తకం ఉండదు కానీ చెవిలో ఇయర్ ఫోన్స్ మాత్రం ఉంటాయి. ఇది నా వైపు చూడాలంటే ఏం చేయాలబ్బా? ఏదైనా మంచి పాట పాడదామా? అదంతా ఓల్డ్ స్టైల్, కొంచెం కొత్తగా చేద్దాం. ఇది కరెక్ట్. ఇస్కే ఇస్కే ఇది వర్కౌట్ అయింది రోయ్. హాయ్ మేడం. ఓయ్, ఇక్కడికి వచ్చేసావా? నీకేం పని పాట లేదా? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తే నేను వెళ్ళిపోతా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అందంగా లేని వాళ్ళే అద్దంలో చూసుకుంటారు. ఒరే కాకి, నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా? పిల్ల, మీ నాన్న నిన్ను ఇంట్లో డిస్ప్లే బొమ్మలా పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే కాకినాయలా, నీ బోన్స్ ఇరక్కొడతా. అయ్యే బాబోయ్, నేను పరిగెత్తురోయ్, దొరికితే కీమా చేసి పారేస్తాడు. అసలు బార్ షాప్ దగ్గర వెయిట్ చేసేవాడికి తెలుస్తుంది మందు విలువ ఏంటో, చూసేవాడికి ఏం తెలుస్తుంది మందు విలువ? అబ్బచ్చా, ఈ గుండుగాడు వస్తానని ఎంతవరకు రాలేదు. నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఒరేయ్, ఎక్కడున్నావురా? రారా రాయ్ గుండుగా, రారా స్వామి. వచ్చాడు. ఇంగ్లీషా, తెలుగా, మలయాళమా, చైనీసా? ఏదో చెప్పు మామా. నువ్వు చెప్పిన భాషలన్నీ దీనిలో ఉన్నాయిరా. అవునా? అయ్యా జాలి. అరే ఎదవల్లారా, మీరు మారరా? ఎన్ని సంవత్సరాలు ఈ సీడీలు చూస్తూ ఉంటారు. చూసి మోర్చతో పోతారా? సీడీ దొరికింది కదా. అమ్మా, ఎన్ని రోజులు చూస్తున్నావురా? మామా, డైరెక్ట్ గా చూస్తే బొమ్మలు కనపడతాయా? మామా, సీడీలో పెట్టి చూడాలి. డైరెక్ట్ గా చూస్తే కనపడు. చూద్దాం. ఓయ్, బయట నిలబడి ఎవరికి లైన్ వేస్తున్నావు? నువ్వు లోపలికి పోరా. నువ్వు పోదరా. నువ్వు పోవే, పళ్ళు రాలు కొడతాను. మామా, ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? నీ భార్య ఫెయిర్ అండ్ లవ్లీ పూసిన బరిలా ఉంటది, ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నావు? నేను దీని ఫోటోనే చూడలేదు మామా. డైరెక్ట్ గా చూసే అవకాశం కూడా రాలేదు. అమాయకుడు చేసి అన్యాయం చేశారా? అదే కదా నా డౌట్, మీ ఇద్దరికి ఎలా జోడి కుదిరింది అని. అదొక విచిత్రమైన సంఘటన మామా. అమ్మాయిని చూద్దామని ఊరికి సైకిల్ వేసుకుని వెళ్ళాను మామా. ఒక ముసలోడు ఊలి పొలిమేరలో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోని దగ్గరగా చూసి చిచి ఈ బర్రె ఎవరో అని అడిగా. అప్పుడు ఆ ముసలోడు, నువ్వు ఎవరినైతే చూడటానికి వెళ్తున్నావో ఆమె తండ్రి నేనే అని చెప్పాడు. ఫోటోలోనే ఏమైంత దరిద్రంగా తగలడింది, డైరెక్ట్ గా చూస్తే ఎంత చండాలంగా ఉంటుందా నేనన్నా. అప్పుడు వాళ్ళ నాన్న, చూడయ్యా, ఇప్పటి వరకు మా అమ్మాయిని 50 మంది చూసి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు, నువ్వు 51వ వాడివి. ఒకవేళ మా అమ్మాయిని నువ్వు కూడా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే మా అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది. మా అమ్మాయి బాధపడటం నాకు ఇష్టం లేదు. నచ్చకపోతే ఈ ఊరు నుండి వెళ్ళిపోవయ్యా, నచ్చితే మా ఊరికి రా అని బతిలాడాడు. ఒకవేళ నీకు మా అమ్మాయి నచ్చినట్లయితే 10 ఎకరాల పొలం, బంగారం లాంటి బైకు, 10 లక్షల కట్నం ఇస్తానని నాతో చెప్పాడు. మామా, అప్పుడు నువ్వేమన్నావు? అలా ఆ బర్రె అమౌంట్ అని ఆలోచన చేశా, అమౌంట్కి ఓటేశా. సూపర్ మామా. ఆ బర్రెని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో కలిసి ఒక పిల్లను కూడా కన్నావు. ఈ ఊర్లో నీకు స్టాచ్యూ పెట్టాలి మామా. నా ఫస్ట్ నైట్ ఫుల్ గా తాగి లోపలికి వెళ్తే, ఆ ఫస్ట్ నైట్ తర్వాత చెప్తూ గానీ ముందు ఈ సినిమా చూద్దాం పదా. అరే మామా, ఎన్నో రోజుల నుండి చూద్దాం అనుకున్నది ఇప్పుడు చూపిస్తున్నా మామా. వస్తున్నాను మామా, జాలీ.